బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివాలయం యొక్క మహాశివరాత్రి మరియు 3 నెలలకు సంబంధించిన హుండీల లెక్కింపు కార్యక్రమం మంగళవారం నిర్వహించబడింది. హుండీలు విప్పి లెక్కింపు చేయగా మొత్తం 2,82,950 రూపాయల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ హుండీల లెక్కింపు కార్యక్రమం దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ కమల పర్యవేక్షణలో పారదర్శకంగా జరిగింది. లెక్కింపు ప్రక్రియలో బోధన్ పట్టణ ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొని సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో ఈవో రాములు, గ్రామ పెద్దలు గంగాధర్ పట్వారి, ఆలయ అర్చకులు గణేష్ శర్మ, మహేష్ పాఠక్, సిబ్బంది సుధాకర్, చంద్రకళ, పుష్పతో పాటు భక్తులు పాల్గొన్నారు. మహాశివరాత్రి వేడుకల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడినట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈరోజు శ్రీ చక్రేశ్వర శివ మందిరు యొక్క హుండీ విప్పగా సుమారు 3 నెలల యొక్క హుండీ విప్పగా రూపాయలు 2,82,950 రూపాయలు వచ్చినది. మహారాత్రి శివరాత్రి జాతర కలుపుకొని బోధన్ పట్టణంలోని శ్రీ ఏకచక్రేశ్వర శివ మందిరంలో ఈరోజు హుండీలు విప్పడం జరిగింది. హుండీల పర్యవేక్షణకు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ కమల గారు ఇచ్చేశారు. వారి ఆధ్వర్యంలో లెక్కింపు చేయడం జరిగింది. సుమారుగా 3 నెలల హుండీ, ఇందులో శివరాత్రి కూడా కలిసి వచ్చింది. హుండీలు విప్పగా 2,82,950 రూపాయల ఆదాయం వచ్చింది. భక్తులు సమర్పించిన కానుకలు లెక్కించడం జరిగింది. ఈరోజు వీటిని అన్నింటినీ కూడా దేవాలయ అభివృద్ధికి ఉపయోగిస్తాము. ఓం నమః.